భీష్ముడు కృష్ణుని కోరిక మేరకు ధర్మోపదేశం చేశాడు, కర్తవ్యోపదేశం చేశాడు. అయినా ఒక దారికి రాలేదు ధర్మరాజు. కృష్ణుడు అన్నాడు, ఇతడికి ఉపదేశం చేయవయ్యా అన్నాడు. నీ ఉండగా నేనేం ఉపదేశిస్తాను అన్నాడు భీష్ముడు. కాదయ్యా, నీ వంటి భక్తుడు ఉపదేశించినప్పుడు ఈ వంశానికి చెందిన పెద్దవాడివి కాబట్టి నువ్వు చెబితే ధర్మరాజు మనస్సుకి ఆ సత్యం బోధపడుతుంది, చెప్పమన్నాడు. అన్ని ధర్మాలు అక్కడ ఏకరువు పెట్టాడు భీష్ముడు. రాజధర్మాలు చెప్పాడు, వర్ణధర్మాలు చెప్పాడు, ఆశ్రమ ధర్మాలు చెప్పాడు, సకల ధర్మాలు తెలియజేసిన సకల ధర్మవేత్తగా భీష్ముడు కనపడతాడు అక్కడ. ఆ తర్వాత కృష్ణుణ్ణి ప్రార్థించాడు. బలము నీవు నాకు భక్తుండనీయడ, ఆలుబిడ్డ లేని ఎట్టివాడ, కావు నన్ను అధిక కారుణ్యమున ఇమ్ము అనుజ్ఞ, కమలదళ మనోజ్ఞనయనా. నేను వెళ్ళిపోవడానికి అనుమతి ఇవ్వవయ్యా, నువ్వే నాకు బలం, నాకు ఆలుబిడ్డలు లేరు, నువ్వే సర్వస్వం.